హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి విడుదల చేయడం జరిగింది. 19 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలతో పాటు 3 పీడీఎంకే మెడికల్ ఆఫీసర్స్ అనే పోస్టులను కూడా భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ఆ కమిటీ ఈ రిక్రూట్మెంట్ అనేది బాధ్యతలు తీసుకుంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేసే సమయం నాటికి ఉన్నటువంటి ఖాళీల ఆధారంగా అవి బేస్ అయితే ఉంటాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. చాలామంది అడుగుతారు ఈ పోస్టులకు ఇతర జిల్లాల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చని. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎంఎల్హెచ్పి పోస్టులు అనేవి జోనల్ పోస్టులు. కాబట్టి ఈ ఖమ్మం ఏదైతే జోన్ పరిధిలో ఉంటుందో ఆ జోన్ పరిధిలో ఉండేటువంటి మిగతా జిల్లాల వాళ్ళు లోకల్ అవుతారు. ఆ మిగతా జిల్లాల వాళ్ళు అంటే ఆ జోన్ కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ అయితే అవుతారు. ఖమ్మం జిల్లా అనేది చూసుకున్నట్లయితే మనకి జోన్ 4 పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. జోన్ 4 పరిధిలోకి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి జోనల్ అయితే అవుతారు, అంటే లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎంఎల్హెచ్పి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి సబ్ సెంటర్స్లో ఉండేటువంటి పోస్టులు అన్నమాట. ఇందులో ఉండేటువంటి పోస్టులు అనేవి మున్సిపల్ ఏరియాస్లో ఉంటే వాటిని ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ డాక్టర్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవే ఎంఎల్హెచ్పి పోస్టులు అనేవి మున్సిపల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో ఉన్నట్లయితే వాటిని ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ డాక్టర్స్, అలాగే స్టాఫ్ నర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం క్యాండిడేట్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకైతే నేను చెప్తాను. ప్రిఫరెన్స్ మాత్రం చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్కి, తర్వాత మనకి ఈ స్టాఫ్ నర్స్ అభ్యర్థులు అంటే జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో బస్తీ దవాఖానాల్లో ఉండేటువంటి మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్కి జాబ్ అయితే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు సరిపోయినటువంటి లేనివా లేకపోతే వారితో ఫిల్ చేయగా ఇంకా మిగిలిన పోస్టులు ఉంటే బీఏఎంఎస్ డాక్టర్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. 52,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఎంఎల్హెచ్పి, ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ డాక్టర్స్తో భర్తీ చేసే ఉద్యోగాలకు 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్స్ క్యాండిడేట్స్తో భర్తీ చేసే జాబ్స్కి 29,900 రూపీస్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అంటే ఇది కూడా ఎంఎల్హెచ్పి పోస్టే. దీనికి ఎంబీబీఎస్తో పాటుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. ఇక బీఏఎంఎస్ డాక్టర్స్ అయితే బీఏఎంఎస్తో పాటుగా ఇండియన్ మెడిసిన్లో బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక బీఎస్సీ నర్సింగ్ ఆఫ్టర్ 2020 అకాడమిక్ ఇయర్ తర్వాత లేదా అప్పటి నుంచి కంప్లీట్ అయిన వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్తో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. 2020 కంటే ముందు పూర్తి చేసిన వాళ్ళు అయినట్లయితే బీఎస్సీ నర్సింగ్తో పాటుగా సిపిసిహెచ్ 6 months కోర్స్ కంప్లీట్ చేయాలి. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక జీఎన్ఎం క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళు జీఎన్ఎం క్వాలిఫికేషన్తో పాటుగా 6 month బ్రిడ్జ్ కోర్స్ సిపిసిహెచ్ కోర్స్ చేసి ఉండాలి. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది కంబైన్డ్ పర్సంటేజ్ ఆఫ్ ది
మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ఆల్ ఆఫ్ ది ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం అని ఇచ్చారు. అంటే అన్ని సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకునే సెలక్షన్ అయితే ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 30 నుంచి జనవరి 3వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. డిఎంహెచ్ఓ ఆఫీస్ ఖమ్మం జిల్లాలో మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే యాడ్ చేయండి. వాటికి సంబంధించిన లిస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్టులకు కానీ మీరు ఎంపికైనట్లయితే జనవరి 25వ తేదీ నాటికి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రెస్ నోట్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉంటాయి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అంటే ఇది ఫిల్ చేసి మీరు వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ఈ ఎంఎల్హెచ్పి మరియు ఎంఓబీడీకే అనే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిసెంబర్ 30 నుంచి ఉదయం 10:30 నుంచి కూడా ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. సో మీరు డిసెంబర్ 30 ఉదయం 10:30 నుంచి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఇది క్లిక్ అవ్వట్లేదు, అంటే ఇంకా లింక్ అనేది యాడ్ చేయలేదు. సో ఆ టైం తర్వాత మనకి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా నచ్చితే అలా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అవ్వకపోతే మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. సో అప్లై చేయడానికి మాత్రం 2 రకాలుగా కూడా జనవరి 3 వరకు మాత్రమే సమయం అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.